మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. అది ఇచ్చేయండి అన్న, మైక్ కట్టొచ్చేసి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కనికరము కలిగిన దేవా, నీకు స్తోత్రము తండ్రి. మీ మహా ఉన్నతమైన కృపా కనికరములను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, నీ పరిశుద్ధ సన్నిధిలో పరిశుద్ధ లేఖనములను ధ్యానించుకునే స్థితిని మాకు ఇచ్చినందుకు వందనాలు. దాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం జీవించే స్థితిని కలుగ చేయము. మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొచ్చుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చినటువంటి ఈ మంచి పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చేరవచ్చిన మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభములు, ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉంటున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము మీరు చదివినట్లయితే చాలా అద్భుతమైనటువంటి విషయాలు యేసుక్రీస్తు ప్రభువుల వారు బోధించినట్లుగా మనకు కనబడుతుంటుంది. మొదటి వచనంలో మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద నుండి మీరు ఫలము పొందుదురు అనేటటువంటి మాట అక్కడ తెలియపడుచున్నది. మీ నీతి కార్యములు లేదనంటే మీ ధర్మ కార్యములు, మీరు చేసేటటువంటి కార్యములు, దేవుని కొరకు మనము చేసేటటువంటి ఏ పనులైనా కూడా అది మనుష్యులకు కనబడాలి, అనగా లోక సంబంధమైనటువంటి మనుషులకు కనబడాలి అనేటటువంటివి కాకుండా ఆత్మకార్యముల వలె వాటిని జరిగించాలి అనేటటువంటిది దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. మొట్టమొదటిది మన నీతి కార్యములు లేదనంటే మనము చేసేటటువంటి ధర్మము కానీ, మనము చేసేటటువంటి దేవుని సన్నిధిలో చేసేటటువంటి పనులు కానీ అవి మనుషులకు కనబడాలి అనేటటువంటివిగా ఉండకూడదు అనేటటువంటిది లేఖనము మనకు తెలియచేస్తున్నది. రెండవ మాట మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనము. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారి వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. రెండవది, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని మీరు ప్రార్థన చేయవద్దు అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. మొట్టమొదటిగా మనము చేసేటటువంటి కార్యములు మనుషులకు కనబడు విధంగా చేయకూడదు. రెండవదిగా మన ప్రార్థన మనుషులకు కనబడు విధంగా ఉండకూడదు. మూడవదిగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనము. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 3 విషయాలు మనము ఆలోచన చేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. మొట్టమొదటిగా మన కార్యములో మనుషులకు కనబడకూడదు, మన ప్రార్థన మనుషులకు కనబడవలనని చేయకూడదు, మనము ఉపవాసము చేయునప్పుడు మనుషులకు కనబడకూడదు, కనబడవలే మనము చేయకూడదు అని అంటున్నాం. ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉంటున్నప్పుడు మన ప్రార్థన జీవితము, నీతి కార్యములు లేకపోతే మన ధర్మ కార్యములు, మనం ఏం చేస్తున్నాము అనేటటువంటిది మనందరికీ తెలుసు. దాని గురించి ఎవరి గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నేను నా దేవుని కొరకు ఏమి కార్యములు చేస్తున్నాను, ఏమి చేయను. అందరూ తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు, దేవుని కార్యములను ఎవరునూ చూడడము లేదు అని గడిచిన వారము మనము జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ మన కార్యములు ఏమై ఉన్నవి, దేవుని విషయమైనటువంటి మన కార్యములు ఏమై ఉన్నవి అనేటటువంటిది మనకు తెలుసు. మనము దేవుని ఎదుట మనము ఏ విధంగా మన నీతి కార్యములను జరిగిస్తున్నాము. రెండవది మన ప్రార్థన జీవితము ఏమై ఉన్నది అని ఒక్కసారి మనము ఆలోచన చేసుకోవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గడిచిన దినము మరి యవనస్తులు వారి వాక్యం నేర్చుకోవడానికి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను. ఏ విధంగా సిద్ధపడతాము? అసలు సిద్ధపాటు అంటే ఏమిటి?
ఏంటిది సిద్ధపాటు? ప్రతి వారము మొదటి వారము, మూడవ వారము ప్రభు బల్లను మనము సమీపిస్తాం. ప్రకటన చేస్తూ నేను అంటాను, వచ్చే వారము మనము దేవుని సన్నిధిలో ప్రభు బల్లను చేరవలసి ఉన్నది కనుక సిద్ధపడి రండి అని అంటాము. ఏం సిద్ధపడతామయ్యా అని ఒకసారి ఆలోచన చేయాలి. ఏ విధంగా సిద్ధపడతాము? ఏంటిది సిద్ధపడము? సిద్ధపడడం అంటే తల స్నానం చేసి చక్కని ఇస్త్రీ బట్టలు కట్టుకొని సిద్ధపడి రావడమా? అసలు సిద్ధపాటు అంటే ఏమిటి? ఏ విధంగా మనము సిద్ధపడతాము? వాక్యము నిమిత్తము ఏ విధంగా సిద్ధపడతాము? లేకపోతే ప్రభు బల్లను మనము సమీపించడానికి ఏ విధంగా సిద్ధపడతాము? మరి ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా మనల్ని వేధిస్తున్నటువంటివే అయినప్పటికీ మనము చాలా మార్లు వీటిని నిర్లక్ష్యము చేస్తూ ఉంటాము. ఏ విధంగా మనము సిద్ధపడాలి? మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. ఒక వాక్యమును నేర్చుకోవాలి. ఈ 4 సంవత్సరాల నుంచి యవనస్తులు వాక్యం చెప్తున్నారు కదా, ఏ విధంగా సిద్ధపడ్డారు చెప్పండి? మీరు వాక్యము 90వ కీర్తన, 80వ కీర్తన, 70వ కీర్తన అని చెప్తున్నారు కదా, ఏ విధంగా సిద్ధపడ్డారు? పాస్టర్ అంకుల్ దగ్గరికి పోతే ఆయన చెప్తాడు, దాన్ని చెప్పిందే నేను చెప్తా కదా, ఇదేనా సిద్ధపాటు? లేదు. దేవుని పరిశుద్ధ బల్లను మనము చేరడానికి మనల్ని మనము ఆయత్తపరచుకోవాలి. సిద్ధపరచుకొని దేవుని సన్నిధిలో సముఖంలో నిలువబడాలి. ఆయన శరీర రక్తములను పుచ్చుకోవాలి. పరిశుద్ధ దేవుని యొక్క శరీరము రక్తమును నేను తీసుకుంటున్నాను అని అన్నప్పుడు మనము ఏ విధమైనటువంటి వారముగా మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. వీటన్నిటికీ మూలమేంటిదో తెలుసా ప్రియులరా? అన్నిటికీ మూలమేంటిదో తెలుసా? ప్రార్థననే మూలము. దీనికి ఇంకా వేరే ఏ ఆప్షన్ కూడా లేదు. నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి అని అంటే నీ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. మనుషుల మధ్యలో కాదు, నీ కుటుంబము మధ్యలో కాదు, నీవు పనిచేస్తున్నటువంటి చోట అందరికి కనబడే విధంగా ప్రార్థన కాదు ప్రియులారా. నీవు దేవుని బల్లను నీవు సమీపించాలి అని అంటే నీకు ఒక సిద్ధపాటు ఉండాలి. ఆ సిద్ధపాటు నీ గదిలో ఉండాలి. నీ గదిలో నీవు ఒంటరిగా ఉండి నీ దేవునితో నీవు సహవాసము చేసి నిన్ను నీవు సిద్ధపరచుకొని దేవుని బల్లను సమీపించాలి. ఎప్పుడైనా సిద్ధపడి వస్తున్నామా? దేవుని బల్లను సిద్ధపడి రా అని అంటే స్నానం చేసి, తలారా స్నానం చేసి, చక్కని షాంపూ పెట్టుకొని లేకపోతే సెంటు కొట్టుకొని మన శరీర దుర్గంధము ఎవరికి కనబడకుండా, వాసన రాకుండా మనల్ని మనము జాగ్రత్త పరుచుకొని చక్కని ఇస్త్రీ వస్త్రములు వేసుకొని దేవుని సన్నిధిలో మనము నిలవబడుతున్నామా? ఎప్పుడైనా ప్రార్థన పూర్వకంగా నీవు దేవుని సన్నిధిలో, ప్రభువా నీ సన్నిధిలో నేను నీ శరీర రక్తములను నేను అనుభవించాల్సి ఉంది, ఎందుకు రకనగా నీవు వాగ్దానము చేశావు, ఎవడైతే నా శరీరమును నా రక్తమును లోకములో తీసుకుంటాడు వాడిని నేను పరలోక రాజ్యములో జ్ఞాపకం చేసుకుంటున్నాను అన్నావు కదా, నన్ను నా ఆత్మను నేను ఏ విధంగా సిద్ధపరచుకోవాలయ్యా అని ఎప్పుడైనా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి సిద్ధపడి మనము వచ్చామా కదా ప్రియులరా? యవనస్తులను అడిగాను, వాక్యం చెప్తున్నారు కదా, ఏ విధంగా సిద్ధపడుతున్నారు? ఏ విధంగా సిద్ధపడుతున్నారు? ఒకరు చెప్పింది చెప్పడమే. మరి నాకెవరు నేర్పియాలయ్యా కదా? వాళ్ళకు నేను నేర్పిస్తున్నాను, మరి నేను కూడా ఆదివారం వాక్యం చెప్పాలి, మరి నాకెవరు నేర్పియాలి? నేను కూడా ఒకరి దగ్గరికి పోవాలి, లేకంటే నాకంటే వయసులో పెద్దవారు లేకపోతే అనుభవంలో పెద్దవారి దగ్గరికి పోయి నేను కూడా పుస్తకం తెరిచి అయ్యా ఈ వాక్యం చెప్పాలనుకుంటున్నా, ఏ విధంగా సిద్ధపడాలయ్యా అని అడగాలి కదా? అడగాలనా లేదా? అడగాలనా? ఎవరు సపోర్ట్ చేస్తలేరు. మీరు నా దగ్గరికి వచ్చి నేర్చుకుంటే నేను ఇంకొకరి దగ్గరికి పోయాలని, ఆయన ఇంకొక దగ్గరికి పోయి నేర్చుకోవాలి. కానీ దేవుడు మనకు గొప్ప ఉపదేశము ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడయ్యా? దైవావేశము కలిగినటువంటి లేఖనములను బోధించుటకు, ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు ప్రయోజనకరమై ఉన్నవి అని తిమోతికి దేవుడు చెప్తాడు. పౌలు గారు రాస్తారు, ఏ ఆవేశము కావాలయ్యా? దైవావేశము కావాలి. దైవావేశము కావాలి అని అంటే
శుభ్రంగా స్నానం చేసి దేవుని సన్నిధిలో నిలువబడితే దైవావేశం రాదు. ఎప్పుడు వస్తుందో తెలుసా? నీవు ఒంటరిగా నీ గదిలోనికి వెళ్ళి నీ దేవునితో నీవు మాట్లాడుతున్నప్పుడు, దేవునితో నీవు సంభాషణ చేస్తుంటున్నప్పుడు, దేవునితో నీవు పోరాడుతూ ఉంటున్నప్పుడు, దేవునితో నీ సంభాషణ అత్యధికముగా ఆయనతో మాట్లాడడానికి నువ్వు ఆశపడుతూ ఉంటున్నప్పుడు ఈ దైవావేశము నీకు కలుగుతుంది. దేవుడు సెలవిస్తున్నాడు, మీ నీతి కార్యములు, నీ ధర్మ కార్యములు ఎవరికి కనబడొద్దయ్యా? మనుషులకు కనబడొద్దు, దేవునికి కనబడాలి. నీ ప్రార్థన కూడా ఏ విధంగా ఉండాలి? నిన్ను నీవు సిద్ధపరుచుకునే విధానము ఏమిటి అనగా, నీ గదిలోనికి వెళ్ళి నీవు ప్రార్థన చేసుకోవాలి, నిన్ను నీవు సిద్ధపరుచుకోవాలి, నీ ఆత్మలో ఉన్నటువంటి కల్మషమును తొలగించుకోవాలి. ఆ వారకాలమంతా నీవు చేసిన తప్పులను జ్ఞాపకము చేసుకొని ఆయన పాద సన్నిధిలో, ప్రభువా నేను ఈ తప్పిదము చేశానయ్యా, దీని నుండి నాకు క్షమాపణ కలుగచేయమని మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. నీవు వాక్యము చెప్పాలని నీవు ఆశపడుతూ ఉంటున్నావా? వారమంతా నీవు సిద్ధపడాలి, లేకపోతే నెలంతా నీవు సిద్ధపడాలి. ఎందుకో తెలుసా? దైవావేశము, దేవుడు ఏ లేఖనమైతే పలకాలనుకుంటున్నాడో, ఏ మాట అయితే మాట్లాడాలి అనుకుంటున్నాడో దానికి మూలము ప్రార్థన. ప్రార్థన లేకుండా నీవు ఏదైతే నీవు చేస్తావో అది వ్యర్థము అనేటటువంటిది దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి యవనస్తులు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నీకు దేవుడు ఉన్నాడు, నీ తండ్రి ఉన్నాడు, జ్ఞానమును ప్రసాదించు దేవుడు నీతో ఉన్నాడు. ఆయన యుద్ధకు నీవు వెళ్ళాలి. ఎక్కడికే? మందిరములోనికి కాదు, నీ ఇంట్లో ఉన్నటువంటి ఒక స్థలమును శుభ్రం చేసుకొని, ఈ గదిలోనికి ఎవ్వరు రాకుండా తలుపు వేసుకొని నీవు ప్రార్థన చేయాలి. దేవుడు నీకు జ్ఞానమునిస్తాడు. దేవుడు ఆయన పరిశుద్ధ బల్లను సమీపించడానికి నీకు సిద్ధపాటును కలగజేస్తాడు. కానీ మానవుని యొక్క జీవితము ఏ విధంగా కొనసాగుతూ ఉంటుంది అని అంటే, ఈ ప్రార్థన లేమితోనే ముందుకు కొనసాగుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నీతి కార్యములు, మన ప్రార్థన మనుష్యులకు కనబడకుండా జాగ్రత్త పడి దేవునితో సమాధాన పడే విధంగా ఉండాలి. మూడవది ఉపవాసము ప్రార్థన కదా. ఉపవాసము ప్రార్థన. చాలా మార్లు ఉపవాసం ఏ విధంగా ఉంటామయ్యా? ఏ విధంగా ఉంటాము? శుక్రవారం వచ్చిందంటే నో డౌట్ ఉపవాసం ఉండాలి అంటే ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉంటారు, ఏం తప్పు లేదు అందులో. కానీ ఏం చేస్తారయ్యా? ఇంట్లో ఉన్న మైల బట్టలన్నీ తీసుకొచ్చి ఉతుకుతారు, పాడైన అంట్లన్నీ తీసుకొచ్చి తోముతారు, 3 గంటల దాకా ఇల్లు కడిగి ఇల్లు దులిపి అది చేసి ఇది చేసి ఉపవాసం అయిపోయింది. 3 గంటలకు అప్పుడు బ్రష్ చేసి స్నానం చేసి కడుపు నిండా తింటారు. అవునా కాదా? చేస్తుంటారు, మీరు చేస్తుంటారు ప్రియులరా. ఇది ఖచ్చితంగా డౌట్ లేనటువంటి మాట. ఎందుకో తెలుసా? నేను ఉపవాసం ఉన్నాను. ఉపవాసం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండమంటున్నాడు? మీరు దుఃఖముక్కులై ఉండకుడి అని అంటున్నాడు. దుఃఖముక్కులై ఉండకుడి అని అంటే నీ ఇష్టం వచ్చిన కార్యములన్నీ చేసుకుంటూ నీలో నీవు జీవించడము కాదు. ఉపవాసము దాని అనుబంధమైనటువంటి ప్రార్థన. నీవు మనుషులకు కనబడవద్దు అని దేవుడు అంటున్నాడు. మన సంఘం ఎట్లున్నారో తెలుసా? నిజంగా కూడా ఎవరికి కనబడరు. మొన్న శుక్రవారం రోజు ఎవ్వరు కనబడలేదు. ఒక్కనే కూర్చున్నాను. 11 గంటలకు వచ్చి 1 గంట దాకా కూర్చొని అబ్బా నిజంగా దేవుడు చెప్పిండు సంఘానికి, మీరు మనుషులకు కనబడకుండా అయ్యాలని అంటే మొత్తానికి కనబడకుండా అయిపోయారు. ఎంత వేదన కరువు ప్రియులారా, ఎంత దురదృష్టం. దేవుడు నిన్ను నన్ను సజీవుల లెక్కలో జ్ఞాపకము చేసుకొని ఆయన సముఖములో కొద్ది నిమిషాలు ప్రార్థన చేయాలని అంటే ఇంట్లో ఉండి మన కార్యాలను మనము వెళ్ళబుచ్చుకుంటున్నామే. నిన్ను నిత్యము కాపాడుతున్నటువంటి దేవుని సన్నిధిలో ఈ ఉదయకాలం నేను ఉపవాసం ఉండాలి, నా దేవుని సన్నిధిలో నేను కనబడాలి అని ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తున్నామా ప్రియులారా? మనకు నీతి కార్యములు లేవు, ప్రార్థనా జీవితం లేదు, ఉపవాసము లేదు, ఉపవాస ప్రార్థన లేదు. ఇక మనం ఏ విధంగా క్రైస్తవులము?
ఏ విధంగా క్రైస్తవులు? ఇవన్నీ లేఖనాలు ప్రియులరా, ఇవన్నీ లేఖనాలే. ఇవి మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మనస్సుకు ఆయాసము కలుగుతుంది కదా, మనసుకు ఆయాసము కలుగుతుంది. మీకు ఎంత ఆయాసము కలుగుతుందో లేదు కానీ ఈ మాటలు చెప్పడానికైతే నిజంగా ఈ సమయంలో నా హృదయము భారముతో ఉంది, బహుభారముతో ఉంది. కారణం ఏంటిదో తెలుసా? యేసుక్రీస్తు ఎందుకు లోకానికి వచ్చాడయ్యా చెప్పండి ఎవరైనా? క్రిస్మస్ జరుపుకుంటున్నాము కదా, క్రిస్మస్ కొరకు సిద్ధపడుతున్నాము. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని పాటలు పాడుకుంటున్నాము, సందడే సందడే అని పాటలు పాడుకుంటున్నాము. అసలు యేసుక్రీస్తు ఎందుకు జన్మించాడు? ఎందుకు జన్మించాడు కదా ఎవరికి తెలియదు. నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు లోకములోనికి వచ్చెను. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. మనుష్య కుమారుడు ఎందుకోసం లోకములోనికి వచ్చాడయ్యా అనంటే మనటువంటి వాళ్ళ కొరకే, నాటువంటి వాని కొరకే. నశించిపోతున్నారయ్యా ఈ ప్రజల జీవితములలో నీతి కార్యములు, ధర్మ కార్యములు లేవు అయ్యా. వీరి జీవితములలో ప్రార్థన లేదయ్యా. అయ్యా వీరి జీవితములలో ఉపవాస కూడికలలో ప్రార్థించేటటువంటి స్థితి లేదయ్యా. వీరి కొరకేనయ్యా దేవుడు వచ్చాడు. ఎవరి కొరకు రాలేదు, ఎవరి కొరకు రాలేదైనా నీ కొరకు నా కొరకే వచ్చాడు. ఉపవాసము లేనటువంటి ప్రజల కొరకు, ప్రార్థన జీవితము లేనటువంటి నాటువంటి వారి కొరకే ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. నశించిపోతున్నారు, నా ప్రజలు నశించిపోతున్నారు. నిత్య జీవ రాజ్యములో నేను ఉంచాలని ఆశపడుతూ ఉంటుండగా ఈ ప్రజలు నశించిపోతున్నారయ్యా అని యేసుక్రీస్తు లోకములోనికి వచ్చాడు. దానిని జ్ఞాపకము చేసుకోవడం లేదు కానీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్ అనుకుంటా గంతులు వేసుకుంటూ ఆనందిస్తూ ఉంటున్నాను. నిన్న డేవిడ్ గారు నాతో మాట్లాడుతూ ఆయన చెప్తుంటున్నాడు, మన సంఘం చాలా గొప్పది పాస్టర్ గారు, ఒక 40-50 మంది క్యారల్స్కి వస్తారు. ఎంత ధన్యం కదా. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా గట్టిగా చెప్దామా? హల్లెలూయా. 50 మంది క్యారల్స్కి వచ్చి సంతోషం చేస్తున్నారట. ఉపవాస ప్రార్థనలో ఉంటే వాడే ఉంటాడు, వాడే నశించిపోయేటాడు కదా, వాడే మందిరంలో ఉంటాడు, వాడే ప్రార్థన చేసుకుంటాడు. నశించిపోయిన వాని కొరకు దేవుడు వచ్చాడు, ఆ నశించిపోయినాడు మందిరంలో ఉంటాడు. మేమంతా రక్షింపబడిన వారము, మేము గృహాల్లో ఉంటాము, ఉపవాసం ఉంటాము, ఇంటి పనులు చేసుకుంటాము. ఉపవాసం ఉండకపోయినా మాకేం బాధ లేదు అనేటటువంటిది ఆలోచన. ఇక ఈ హృదయములో దుఃఖము, వేదన ఎందుకు ఉండదు? యేసుక్రీస్తు ప్రభువుల వారు 19వ అధ్యాయం మీరు ఇంటికి పోయినాక చదవండి లూకా సువార్త. ఆయన జయ జయధ్వానులతో ఆ యెరూషలేములోనికి ప్రవేశించి ఏం చేశాడట? కొండపైకి పోయాడట. యెరూషలేము దేవాలయము వద్దకు వెళ్ళి కొండపై నుంచి చూశాడట. అయ్యో నా ప్రజలు ఎందుకొరకు నేను వచ్చాను, ఆ కార్యము సఫలపరచబడడం లేదు. ఎందుకోసం వచ్చాడయ్యా? నశించిపోయినటువంటి ప్రజలను వెదకాలి, వారిని రక్షించాలి, వారిని నిత్య జీవములో నిలువబెట్టాలని నేను వస్తే వీరెట్లున్నారయ్యా? ఎట్లున్నారు వీళ్ళు? యేసు ఏం చేశాడట? ఏడ్చెను అని ఉంది అక్కడ. యేసు ఏడ్చెను అని ఉంది. ఎందుకు ఏడ్చాడో తెలుసా? ఆయన వచ్చిన కార్యము సఫలపరచబడడం లేదు. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ హృదయము ఆయాసపడితే అది క్షేమకరమే. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే హృదయం నొచ్చుకుంటుందో మన జీవితాలను మార్చుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. దేవుడు అవకాశం ఇస్తాడు. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానికారాటం, త్రాసు మీది ధూళి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానికా పోరాటం. కాదు కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం, దాటిపోవును ఇలా నీ సంపదలన్నీయో.
కాదు కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం, దాటిపోవును ఇలా నీ సంపదలన్నీయో. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానిక ఆరాటం. ఏం ఆరాట పడుతున్నాము ప్రియులారా? దేని కొరకు మన ఆరాటం కదా? క్రిస్మస్ వస్తుంది, నా బిడ్డలకు బట్టలు కొనలేదని ఆరాటం. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, వారికి తినుబండారాలు చేయలేదు అని ఆరాటం. ఇల్లు దులుపుకోలేదయ్యా అని ఆరాటం. ఇంట్లో రంగురంగుల కాగితాలు కట్టుకోలేదని ఆరాటము. ఇంట్లో ఒక చెట్టు పెట్టుకొని దానికి లైట్లు వేయలేదని ఆరాటము. ఇంటి ముందట స్టారు పెట్టుకోలేదని ఆరాటము. నా భార్యకు బట్టలు కొనియలేదని ఆరాటము. నా పిల్లలకు ఏమీ లేదని ఆరాటము. క్రిస్మస్ రోజు ఏమి తిందామా అని ఆరాటము. మన పోరాటము దేని కొరకయ్యా? క్రీస్తు కార్యమును నెరవేర్చబడలేకపోతే మన ఆరాటము, మన పోరాటము దేని కొరకు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు పొట్టి చెక్కయ్య కథ తెలుసు కదా? తెలుసు కదా పొట్టి చెక్కయ్య కథ? ఏం తెలుసు? పొట్టి చెక్కయ్య ఒక సుంకరి కదా. మనం కూడా కథలు చెప్పుకుందాం. ఎందుకోసం అనంటే కొద్దిగా మనస్సు ఆహ్లాదం, ఉల్లాసం, ఉత్సాహం వస్తుంది కదా. పొట్టి చెక్కయ్య ఎవరు? ఆయన ఒక సుంకరి. ఆ సుంకరి అనేటటువంటిదే ఒక దరిద్రమైనటువంటి పని. ఎవరిని పడితే వారిని బాధ పెట్టాలి, పైసలు లాక్కోవాలి, దాచిపెట్టుకోవాలి. దానికి తోడు వాడు పొట్టోడు. ఇక చూడు బాధ. అసలే పొట్టి, అందులో సుంకరి కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మార్గంలో వస్తున్నారట. ఈయన పొట్టోడు. ఏం చేయాలి? చుట్టంతా నిలబడ్డోళ్ళు అజానుబాహులు. ఆనాటి యూదులు ఎటువంటి వారు? మనకంటే ఎత్తైనటువంటి వారు. యెరూషలేము ప్రాకారములు కట్టబడినప్పుడు 15 ఫీట్ల హైట్లో కట్టబడ్డాయి. 15-18 ఫీట్ల హైట్ అంటే దీనికంటే ఎక్కువ హైటు ఒట్టి గుమ్మమే ఉండేది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, ఆనాటి మనుషులు అంత ఎత్తు ఎందుకు కట్టుకున్నారు అని అంటే, వారు ఆజానుబాహులు కాబట్టి వారికి అనుకూలముగా ఉండనట్లు యెరూషలేము ప్రాకారములు కట్టుకున్నారు. ఈయన పొట్టైన ఆయన ముందటంతా ఆజానుబాహులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తున్నారు. ఇప్పుడు ఆయనను చూడాలి. ఏం చేద్దాము? నడుచుకుంటూ పోయి ఏం ఎక్కాడు? మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు కదా. చాలా సంతోషము. ఎందుకోసమనంటే క్రీస్తును నేను చూడాలి. నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అని తెలుసుకున్నటువంటి ఆయన, నేను యేసుక్రీస్తును చూడాలి అనేటటువంటి ఒక తలంపు, ఒక ఆశ. నేను క్రీస్తును చూడాలయ్యా. ఈయన ఎవరో అనేక కార్యములు చేస్తున్నాడట. గుడ్డివారికి చూపు వస్తుందట, కుంటివారికి నడక వస్తుందట, మాట లేని వారు మాట్లాడుతున్నారట, అయ్యో రోగులందరూ బాగుపడుతున్నారట అట అని మాత్రమే తెలుసు. ఇంతవరకు ఆయనను చూడలేదు. ఈ పొట్టైనకు చూడాలని పిలిచింది. ఈ ఆజానుబాహులను దాటాలి అని అంటే చాలా కష్టం. వారి మధ్యలో పోతే నలిగిపోతాడేమో అని భయమేమో. ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. చెట్టు పైన నుండి ఆయనను కనీసము చూద్దామని. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో తెలుసా? నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు యేసుక్రీస్తు లోకములోనికి వచ్చాడు. ఆయన మార్గములో పోతున్నాడు. ఇక ఆయన అక్కడే చెప్పాడు, అయ్యా ఈయన అబ్రహాము సంతానమే, ఈరోజు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. జక్కయ్యా దిగిరా. జక్కయ్య దిగి వచ్చి ఏం చేశాడయ్యా? మీకు ఎప్పుడైనా ఆలోచన చేస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ జక్కయ్య గురించి ఒక చక్కని ప్రసంగం మనం చేయవచ్చు. ఎవరైనా సిద్ధపడితే నా దగ్గరికి రండి, యవనస్తులు, నేను చెప్తాను. జక్కయ్య యేసుక్రీస్తును ఆహ్వానించడానికి ఆయనకున్నటువంటి సర్వమును వదిలేసుకున్నాడు. యేసుక్రీస్తు మన జీవితములలోనికి, మన ఇంటిలోనికి రావాలి, మనము రక్షణ పొందాలి అని అంటే మనలో ఉన్నటువంటి దుర్మార్గాన్ని బయటికి పంపించాలి.
లేదు ఇట్లనే ఉంచుకుంటా ఆయన కూడా ఉండాలి అని అంటే అది అసాధ్యమైనటువంటిది. అది తీసేయనన్న, ఆయన తీసేయండి. అందరు చూపు అక్కడనే ఉన్నది. జక్కయ్య మీద ఉండదు, మేడి చెట్టు మీద ఉండదు, యేసుక్రీస్తు ఎక్కడున్నాడో అసలుకే ఉండదు. ఎక్కడుంటుందయ్యా? ఎక్కడుంటుంది? ఎక్కడ ఏమి విచిత్రం కనబడితే అక్కడ ఉంటుంది కదా, అక్కడే ఉంటుంది. ఆడనే మన ధ్యాస. ఒర్రేటోడు ఒర్రుకుంటాడు, పోయేటోడు పోతాడు, మనకేందయ్యా? వాడే కదా పాపి, వాడే ఉపవాసం ఉంటాడు, వాడే ప్రార్థన చేస్తాడు. మేమైతే నీతిమంతులము, ధర్మ కార్యములు ప్రార్థనలు మేము ఇంట్లో చేసుకుంటున్నాము, మాకెందుకు అని అనుకుంటున్నారేమో. జక్కయ్య యేసుక్రీస్తును ఆహ్వానించడానికి, తన జీవితములలో ఉంచుకోవడానికి, ఆయన రక్షణ అనుభవములోనికి రావడానికి తాను సంపాదించిన సమస్తమును పోడగొట్టుకొని యేసుక్రీస్తును ఆయన పొందుకున్నాడు. నీవేమి పోడగొట్టుకొని యేసుక్రీస్తును ఈరోజు నీ జీవితములలోనికి ఆహ్వానించాలని నీవు ఆశపడుతూ ఉంటున్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నీతి కార్యములు చేయనప్పుడు, మనము ప్రార్థన చేయనప్పుడు, మనము ఉపవాసము చేయనప్పుడు మనుష్యులకు కనబడవలెనని మనము కార్యములు చేయకూడదు అని దేవుని లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 5వ వచనం చూడండి. మనుషులకు కనబడ నిమిత్తము పనులన్నీయు చేయుదురు, తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. 28వ వచనం నుండి చదవమా 30 వరకు. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగబడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించచ్చు, నీతిమంతుల గోరీలను శృంగారించచ్చు. మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణముల విషయములలో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందరు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షారేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదును. అలాగే మీరును వెలుపల మనుషులకు నీతిమంతులుగా ఆగపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను ఏం చేస్తున్నారట? ఆ ప్రవక్తల యొక్క సమాధులను కట్టిస్తున్నారు, నీతిమంతుల యొక్క సమాధులను సున్నాలు వేసుకుంటూ ఉన్నారట. ఇది వాళ్ళ పని. ఒకసారి ఆలోచన చేద్దాం. క్రిస్మస్కు దగ్గరగా ఉన్నాం. వచ్చే వారం అయితే క్రిస్మస్లో ప్రవేశించే వారమే. ఇంకా మనలో వేషధారణ, అక్రమము ఉండి క్రీస్తు నా గృహములో ఉండాలి అని ఆశపడము అది వ్యర్థము ప్రియులారా, అది వ్యర్థము. ఎందుకొరకనగా మనము ఏ వైపైనా ఉండాలి, ఉంటే అపవాదితో ఉండాలి, లేకపోతే క్రీస్తుతోనే ఉండాలి. నేను రెండిటితో కలిసి ఉంటాను అనేటటువంటిది అసాధ్యమైనటువంటి పని అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 43వ వచనములు అంటారు, వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించుదురు కదా. దేవుడు మెప్పు మనకు డైరెక్ట్గా చెప్పాడు కదా. అబ్బా నువ్వు మంచిగున్నావయ్యా, మంచి చీర కట్టుకున్నావమ్మా, పక్కగా చక్కటి బంగారు గొలుసులు వేసుకున్నావు, పట్టు చీర కట్టుకున్నావు అని దేవుడు చెప్పడు. ఎవరు చెప్తారు? మనుషులు చెప్తారు. అబ్బా ఎంత బాగుంది, చాలా బాగుంది, ఎంత కొన్నారు. దేవుడు అటువంటివి చెప్పాడు. దేవుడు హృదయాంతరంగంలో నీలో చూస్తూ ఉంటాడు. ఆయన నీ హృదయాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. నా కుమారుడు ఏమి నీతి కార్యాలు చేస్తున్నాడు, నా కుమారుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో నా కుమారుడు ఉపవాసం ఉండి దేవుని మన్నిద్రములో కన్నీళ్లు పెట్టుచూ ఉంటుండగా వారి ప్రార్థనను నేను వినకయ్యుందునా? నీతిమంతుల ప్రార్థన వైపు నా చెవులను నేను ఉంచుతాను అని దేవుడు సెలవిస్తూ ఉంటుండగా మనము ఏ విధంగా ఉన్నాము ప్రియులారా?
వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వచనములో అంటారు, మీరు మిమ్మును ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకు ఏమి ఫలము? సుంకరులను అలాగూ చేయించున్నారు కదా కదా. పోయిన సంవత్సరము ఆ కుటుంబము మమ్మలను మా కుటుంబాన్ని పిలిచి భోజనం పెట్టిండ్రు, ఈ సంవత్సరము మేము వాళ్ళను పిలిచి భోజనం పెడతాము. ఇదే కదా మన ఆలోచన. వారు మనల్ని ప్రేమించరు కాబట్టి నేను వాళ్ళను ప్రేమిస్తా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హెచ్కేల్ గ్రంథకర్త చక్కని మాట అంటాడు. చూడండి 33వ అధ్యాయము 31వ వచనము. 33:31 నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టు నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. దేవుడు అంటున్నాడు, నా జనులు ఏ విధంగా అయితే దేవుని సన్నిధానాలకు రావాలో వారు నీ యొద్దకు వచ్చి కూర్చుండరు అని అక్కడ చెప్పబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. మనము దేవుని సన్నిధిలోనికి పిలువబడిన వారము, నా జనులైనట్టు నీ ఎదుట వచ్చి కూర్చుందురు కానీ వారు నా మాట వినరు అని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంటుంది. వింటున్నామా? మనము వింటే విన్నాము, దాని ప్రకారము ప్రవర్తిస్తున్నామా? వారు ప్రవర్తింపరు అని అంటున్నాడు, వారు వినరు అని అంటున్నాడు. దేవుని లేఖనమే, నేను చెప్పడం లేదు ప్రియులారా. హెచ్కేలు ప్రవక్త ప్రవచిస్తూ ఉంటున్నారు, వారు నోటితో ఎంతో ప్రేమను కనపరుచుదురు, వారి హృదయము ఇంకొక వైపు తిరిగి ఉన్నది. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ క్రిస్మస్ దేవుడిచ్చాడు. గడిచిన సంవత్సరం అంతా అనేక మంది మన సంఘములో ఎన్నో రకములైనటువంటి బాధలు, ఇబ్బందులు, వేదనలతో గడిచిపోయినటువంటి వారు ఉన్నారు. గడిచిన సంవత్సరము మన మధ్యలో ఉన్న జయరాజయ్య గారు ఈ సంవత్సరం క్రిస్మస్ ఆయన లేరు. ఆయన ఏం పెద్ద వయసు వారి కాదు, ఆయన 59 సంవత్సరాలు అనుకుంటా నేను. ఆయన ఏం ముసలైనా కాదు, లేరు, అంతే. దేవుని పిలుపు, దేవుడు పిలిచాడు, వచ్చేయి బిడ్డ, ఈ లోకంలో ఇక నీకు శ్రమలొద్దు, నా దగ్గరికి రా, ఇక్కడ నిత్య నూతనమైనటువంటి క్రియలు ఉంటాయి, ఎప్పుడూ స్తోత్రము కీర్తనలతో సంతోషముతో ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఇక ఈ లోకంలో సమస్యలన్నీ నీకు దూరం చేసి నేను పిలుచుకుంటున్నానని దేవుడు పిలుచుకున్నాడు. వచ్చే సంవత్సరం క్రిస్మస్కు మనం ఉంటామో లేదో ఎవరికి తెలుసు? ప్రియులారా, ఇంకా ఎప్పుడు మారు మనస్సు, ఎప్పుడు ఒక నూతన క్రిస్మస్, ఒక ఉజ్జీవము కలిగినటువంటి క్రిస్మస్ ఎప్పుడు చేసుకుందాం? ఈ క్రిస్మస్లన్నీ ఇవన్నీ వ్యర్థము ప్రియులారా. మనము జరిగించుకునేటటువంటి క్రిస్మస్లన్నీ వ్యర్థమే. మనము జరిగించేటటువంటి క్రిస్మస్ మనము నూతన పరచబడాలి. మన నీతి కార్యములు, ధర్మ కార్యములు దేవుని ఎదుట అవి ఉన్నతమైనటువంటివిగా కనబడాలి. మనము చేసే ఉపవాసము దేవునికి ఇష్టమైనటువంటి బలి అర్పణగా ఉండాలి. మన ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్, అదే నిజమైనటువంటి క్రిస్మస్. లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనము చూడండి. ఆయన మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకొందురు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి ఏంటిదంటున్నాడు? అసహ్యమట. మామూలు వాడు అక్కడ వాడబడలేదు, అసహ్యము అని అంటున్నాడు. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. మనము ఎక్కడ ఉన్నాము ప్రియులారా? మనుషుల దృష్టిలో ఉన్నామా? దేవుని దృష్టిలో ఉన్నామా?
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల దృష్టికి ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యమైనటువంటిది. మనము దేవుని దృష్టిలోనే ధనవంతులముగా ఉండాలి, నీతిమంతులముగా ఉండాలి, యోగ్యులముగా ఉండాలి, నమ్మకమైన వారముగా ఉండాలి, పరలోక రాజ్య వారసులముగా ఉండాలి, నిత్య జీవములో జీవ కిరీటము, నీతి కిరీటము, మహిమా కిరీటము పొందుకునే వారముగా మనం ఉండాలి. ఇది దేవుడు మన నుంచి కోరుకుంటున్నటువంటి క్రిస్మస్. ఆ క్రిస్మస్ ఆనందము అనుభవించడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి ప్రియులారా. గలతీ సంఘానికి పౌలు గారు రాస్తూ 6వ అధ్యాయము 12వ వచనములో అక్కడ చెప్తాడు చూడండి. శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారెవరు, వారు తమ క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మినబలవంతము చేయుచున్నారు. ఎట్లుండాలట? శరీరమందు చక్కగా అగుపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయములలో శ్రమ పొందకుండా నిమిత్తము వారు సున్నతి పొందవలనని మిమ్మలను వారు బలవంతము చేయుచున్నారు. క్రైస్తవ జీవితానికి శిలువ అనుభవము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. క్రీస్తు జన్మించిన అనుభవము కంటే శిలువ అనుభవమే గొప్పది. కారణం ఏంటిదో తెలుసా? యేసుక్రీస్తు లోకములో జన్మించినప్పుడు సర్వలోక పాపములకు పరిహారము కలిగిందా? ఇదిగో మీకు శుభకరమైనటువంటి సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను, ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పినప్పుడు వారికి రక్షణ కలగలేదు ప్రియులారా. క్రీస్తు పుట్టినప్పుడు రక్షణ కలగలేదు. ఎప్పుడు కలిగింది రక్షణ? ఆయన శిలువలో బలియాగము అయి ఆయన రక్తమును కార్చినప్పుడు మనము రక్షించబడ్డాం. అంతవరకు పాపములోనే ఉన్నాం మనం. కాబట్టి క్రీస్తు జన్మములో సంతోషించడానికని, అంటే క్రీస్తు మరణ పునరుత్థానములో నీవు ఆనందించడము శ్రేయస్కరం, ఆనందకరం. ఆయనతో సహవాసము చేయడము ధన్యకరము ప్రియులారా, ధన్యకరమైనటువంటిదిగా ఉంటుంది. అందుకోసమే అంటాడు, సిలువలో శ్రమపడు విషయమై మనము ఆలోచన కలిగినటువంటి వారముగా మనము ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనము ఈ ఉదయకాలము ఏ విధంగా ఉన్నాము అని ఒక్కసారి ఆలోచన చేసుకోవలసిన వారముగా మనం ఉంటున్నాము ప్రియులారా. కడబూరం మ్రోగితే ఎత్తబడే గుంపులో నేనున్నానా? ఎత్తబడే వారిగా నేనున్నానా? నా బిడ్డలున్నారా? నా భర్త ఉన్నా? నా భార్య ఉన్నాడా? పరిశీలన చేసుకుంటున్నావా? నీ భార్య ప్రార్థన చేయడం లేదు, మందిరానికి పోవడం లేదు, నువ్వేం చేస్తున్నావు? నీ భర్త రానని అంటున్నాడు, నువ్వేం చేస్తున్నావు? నీ పిల్లలు మందిరానికి పోనని అంటున్నారు, వారి విషయమై నీ ఆలోచన, నీ ప్రార్థన ఏమిటి? నేనైతే రక్షింపబడతాను, పోతే పోయిందయ్యా, నా భర్త నా పిల్లలు పోతే పోని అని అనుకుంటావా? యేసుక్రీస్తు అట్లా అనుకోలేదే. అనుకున్నాడు ఆయన? సర్వలోక పాపముల నిమిత్తము నిండును చాలినది బలియు అర్పణ ప్రాయశ్చిత్తము చేసి ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు సమస్త మానవాళి కొరకు ఆయన బలి అర్పణ జరిగించినటువంటి వాడుగా ఉంటుండగా ఇంకా మనము ఏ విధంగా మనము ఉన్నాము అనేటటువంటిది ఒక్కసారి మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఒక్కసారి జ్ఞాపకము చేసుకుందాం. ఎందుకో తెలుసా? మనుషులకు కనబడవలెనని మనము ధర్మము చేయుట, లేదంటే ప్రార్థన చేయుట, మనము ఉపవాసము చేయుట, ఇవన్నీ మనకు నష్టము. నీ ప్రార్థన ఎప్పుడు నీకు సుఖము కలిగిస్తుందో తెలుసా? నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చెయ్యి, అది నీకు సుఖకరము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనము ఏ విధమైన ఆలోచనలతో ఈ క్రిస్మస్లోనికి ప్రవేశించాలని మనము ఆశపడుతూ ఉంటున్నాం. కీర్తనకారుడు అంటాడు, వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత పొంది హెచ్చింపబడును అని అంటాడు. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును అంటాడు. వాడంటే ఎవడు? దావీదా? ఏశావా? యెహోషువనా? మోషేనా? ఎవడు?
అక్కడ వేరే ఏం రాయలేదు. చదవండి 112వ కీర్తన 9వ వచనం. వాడు అనేటటువంటి మాట అక్కడ వ్రాయబడ్డది. వాడంటే ఎవడు? వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. ఎవడయ్యా వాడు? మొదటి వచనములో ఉంటుంది. ఆయన ప్రారంభించడమే అక్కడ ప్రారంభిస్తాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు, వాడు దాతృత్వము కలిగి ఉంటాడు. దాతృత్వము మనలో లేదా? ఏం లేదు మన లోపల? భయం లేదు, భక్తి లేదు. ఏమున్నది మనలో? ఏమున్నది? క్రైస్తవులము అనే పేరుంది కానీ దేవుని యందు భయభక్తులు లేవు. దాతృత్వము కలిగి వాడు బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. అందుకోసం మన యేసుక్రీస్తు ప్రభువుల వారు అంత్యదినమును గురించి చెప్తాడు కదా. అందుకు రాజు మిక్కిలైన అల్పులలో ఈ నా సహోదరులో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకునో చేసితిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ క్రిస్మస్ 2023వ క్రిస్మస్ చాలా కుటుంబాల్లో వేదనకరంగా జరిగిపోయింది. నాకు తెలుసు. ప్రతి కుటుంబంలో అనారోగ్యము, ఏదో ఆర్థిక ఇబ్బందులు, నానా రకములైనటువంటి శ్రమల గుండా మనము వెళ్ళాము ప్రియులారా. ఇవన్నీ నీ దేవునికి తెలియదా? తెలుసు ప్రియులారా. ఆ కష్టములో నుండే నీ దాతృత్వాన్ని నీవు ప్రదర్శించాలి. ఏ కష్టములో నీవు ఉన్నప్పుడు నీవు దాతృత్వమును కలిగి ఉంటున్నావో దానినే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నీ దగ్గర 50,000 ఉన్నప్పుడు నేను 5,000 ఇస్తానని అంటే అది సాధారణమే, దాంట్లో ఏమి గొప్పలేదు. నీ దగ్గర 50 రూపాయలే ఉన్నాయి, దాంట్లో 30 రూపాయలు నేను దేవునికి ఇస్తానని అంటే అది దేవుడు గమనించేటటువంటి విషయం. దీన్నే దాతృత్వము అంటారు. దాతృత్వము అంటే 1,00,00,000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలు ఇచ్చుడు దాతృత్వము కాదు ప్రియులారా. నీ దగ్గర 100 రూపాయలు ఉంటే ఇదిగో నా దేవునికి సగము నాకు సగము అని ఎప్పుడైతే అంటావో అది దాతృత్వం కదా. కోల్గేట్ గారు తన జీవితంలో ఆయన సంపాదించినటువంటి సంపాదనలో 10%, 20, 30 అని మొదలు పెట్టుకొని ఇప్పుడు 90% దేవునికి ఇచ్చేస్తున్నాడు. వారెన్ బఫెట్ గారు ప్రపంచ కుబేరుడు ఒక సమయంలో ఆయన ఆస్తి అంతటిలో ఆయన సంపాదనలో 99% దేవునికి ఇచ్చేసి 1% ఆయన ఉంచుకుంటాడు. అది దాతృత్వం. 99% అని అంటే వారెన్ బఫెట్ గారి ఆస్తిని ఒకసారి మనము వింటే గుండె ఆగిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టములో ఉన్నప్పుడే మన దాతృత్వాన్ని దేవుని పని నిమిత్తము మనము కనపరుచుకోవాలి. దీన్నే దాతృత్వం అంటారు. అందుకే బీద విధవరాలు అనేటటువంటి ఆ మాట అక్కడ వ్రాయబడింది. 2 కాసులు ఇచ్చింది, ఆమెకు ఉన్నాయే 2, రెండిటికి 2 ఇచ్చేసింది. అది దాతృత్వం. అందుకోసమే అంటాడు, వాడు దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును అని అక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ అధ్యాయం 16వ వచనము. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రి మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మీ వెలుగు దేవునికి కనబడాలి. మనము వెలుగులో ఉన్నామా, చీకటిలో ఉన్నామా? లూకా సువార్త 11వ అధ్యాయము 35వ వచనము. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూసుకో. నీలో వెలుగుంది, నీవు క్రైస్తవుడవు, నీవు వెలుగులోనే ఉన్నావు. కానీ అక్కడ చీకటి ప్రవేశించిందేమో, జాగ్రత్తగా చూసుకో అని యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ ఉదయకాలము మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దాతృత్వము, మన నీతి క్రియలు, మన ఉపవాసము, మన ప్రార్థన లోక సంబంధమైనవి కానే కాదు. అవి కేవలము ఆత్మ సంబంధమైనటువంటివి. అవి నీకు నీ దేవునికి మాత్రమే పరిచయమై ఉండాలి. మనుషులకు తెలవాల్సిన అవసరము లేనే లేదు పిల్లలు, లేనే లేదు. హెబ్రీలకు ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము.
మీరు చేసిన కార్యములో మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు ఎన్నటికీ కాడు. ఏం కార్యములు చేశారు? మీరు చేసిన కార్యములు అని అంటున్నాడు. ఏం కార్యాలు చేశాము? ధర్మము చేశామా? ఉపవాసం ఉండి ప్రార్థన చేశామా? నీ గదిలోనికి వెళ్ళి నిన్ను నీవు ఎప్పుడైనా సిద్ధపరచుకున్నావా? ఈ కార్యములన్నీ మనము చేశామా? ఇవి చేసి ఇంకా లోకములో ఉన్నటువంటి అనేకులు పరిశుద్ధులు, లేకపోతే సేవకులు, బీదల వారు, లేకపోతే బిచ్చగారులు, రోడ్డు మీద వచ్చేటటువంటి వారు, ఎప్పుడైనా మనము వారి కొరకు ఏమైనా చేశామా? మీరు ఈ విధమైన ప్రేమ చూపిస్తే మీ ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు ఎన్నటికీ కాడు, ఎన్నటికీ కాడు. పిల్లలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. నా దుఃఖము, నా బాధ, నా వేదన అంతా కూడా నా సంఘము ఎత్తబడే గుంపులోనే ఉండాలి. నేను గడిచిన వారం కూడా మీకు ఆ వేదనతో చెప్పాను. ధనవంతులు కావాలని నేను ప్రార్థన చేయడం లేదయ్యా. ధనవంతుడైన నా తండ్రి యొద్ద నా సంఘం అంతా ఉండాలి అని నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఆయన ధనవంతుడై ఉండి దరిద్రులమైనటువంటి మన కొరకు ఆయన దరిద్రుడయ్యాడు. కాబట్టి ఆ ధనవంతుని యొద్ద ఈ దరిద్రపు శరీరమును వదిలిపెట్టి నూతనమైనటువంటి శరీరముతో పరలోక రాజ్యములో ఆయనతో కూడా సంఘమంతా నివసించాలి అని ఒక ప్రార్థన. ఈ ప్రార్థనలో మీతో నేను కూడా ఏకీభవించాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఈ ప్రార్థన గురించి బహుశ్రమ పడుతూ ఎదురు చూస్తూ ఉంటాను. సాయంత్రము 7:55 ఫోన్ ఆన్ చేసుకొని గూగుల్ మీట్లో ఎవరు వస్తారు ప్రార్థన చేయడానికి అని ఎదురు చూస్తాను. మొన్న 8:8 గంటల నుంచి 8:20, 8:25 దాకా చూసి ఫోన్ ఆఫ్ చేసేసాను. నిన్న శుక్రవారం ఉపవాస ప్రార్థన కొరకు గంట సేపు వెయిట్ చేసి డోర్ వేసేసి వెళ్ళిపోయాను. ఇక మన నీతి కార్యములు, మన ధర్మ కార్యములు, కొర్నేలితో దేవుడు ఏమంటున్నాడు? అయ్యా అయ్యా, నీ ప్రార్థన ఇంకా ఏంటిది? నీ ధర్మ కార్యములు, నీ ప్రార్థన, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి ఎట్లా చేరినాయట? జ్ఞాపకార్థముగా చేరిన. ఎక్కడ మధ్యలో ఆటంకము లేదు, ఆటంకం లేదు. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని బాధ పెడుతున్నానని మీరు అనుకుంటున్నారేమో. కఠినమైన మాటల చేత ప్రతి ఆదివారం ఏదో ఒక హృదయ వేదనతో నేను ఈ మందిరాన్ని విడిచి వెళ్తున్నానని నీవు అనుకుంటున్నావేమో. నీకు ఈ హృదయ వేదన నీకు కలగకపోతే నీవు పరలోక రాజ్యములో ఆ నీతి కిరీటము పొందుకోవడానికి నీవు అర్హుడవుగా నీవు ఉండవు. హృదయ వేదన కలిగిందా? దాన్ని మార్చుకుందాం. ప్రభువా, మారలేకపోతున్నానయ్యా, నన్ను మార్చు ప్రభువా, నన్ను మార్చు ప్రభువా. వేదనతో ప్రార్థిద్దాం. దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. తన నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందము మన జీవితాల్లో కలగచేస్తాడు. దాని కొరకు మనం ఎదురు చూస్తూ ఆ నిత్య జీవమును చేపట్టుట కొరకు మనుష్యుల ఎదుట కాదు, దేవుని ఎదుట నీతిమంతులముగా అగుపడి ఆయన పిలుపునందుకున్నప్పుడు నిత్య జీవమున నేను కూడా ఉంటాననే ఒక నిరీక్షణతో ఈ లోకాన్ని విడిచిపెడదాం. అటువంటి గొప్ప కృప దేవుడు ఈ ఉదయకాలం మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.